రైతు సోదరులకి గుడ్ న్యూస్. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. గత ఏడాది సీజన్లో జూలై 26వ తేదీ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేశారు. అంటే అప్పటికి పూర్తిగా నిండింది. కానీ ఈ ఏడాది 21 రోజులు ముందుగానే శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. జూలై మొదటి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం గడిచిన 14 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 180 టీఎంసీల జలాలు చేరాయి. ఇంకా ఒక 35 టీఎంసీల వరకు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది కాబట్టి ఈ కుషన్ ఏదైతే ఉందో వరద మెయింటైన్ చేయడానికి కుషన్ ఒక 20 టీఎంసీల కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని విద్యుత్ కేంద్రాల ద్వారా 65,000 క్యూసెక్కుల పైగా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద రిలీజ్ అవుతున్న వరదతో మనం పరిశీలించినప్పుడు 65,000 క్యూసెక్కుల కిందకి రిలీజ్ చేసినా కూడా ప్రతిరోజు 13 నుంచి 15 టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతా ఉన్నాయి అదనంగా. దీంతో సోమవారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 200 టీఎంసీల వాటర్ చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైతే గ్యాప్ ఉందో ఆ 15 టీఎంసీల గ్యాప్ ఉంచుకుంటారు ఫ్లడ్ మెయింటైన్ చేయడం కోసం. ఆ తర్వాత 2 లక్షల క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది సోమవారం సాయంత్రం ప్రారంభించి ముందుగా 2 గేట్లు ఎత్తుతారు. తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. నదిలో ఒక్కసారిగా వరదని పెంచితే ప్రమాదం, మనుషులకి ప్రమాదం, జంతువులకు ప్రమాదం కాబట్టి ముందుగా ఒక 2 గేట్లతో ప్రారంభించి మంగళవారం సాయంత్రం నాటికి ఎక్కువ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇంజనీర్లు కూడా గేట్లు ఎత్తడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సోమవారం సాయంత్రం నాటికే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఒకవేళ సోమవారం సాయంత్రం కనుక కుదరకపోతే మంగళవారం ఉదయానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ కంటిన్యూ కాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.